హాయ్ హలో నమస్తే బా. ఈరోజు టైం అయితే 7 దాటిపోయి 7:15 వైపు వెళ్తుంది. ఈ టైంలో అయితే మనం మార్కెట్లోకి వచ్చేసినాము. మీరు ఇక్కడ చూస్తే కనుక ఓ పక్క దిగుమతులు దిగుతూ ఉంటే మరోవైపు ఎగుమతులు వెళ్తున్నాయి. ఇప్పటిదాకా కూడా ఎగుమతులు జరుగుతున్నాయి, మరోవైపు దిగుమతులు కూడా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి రైతులైతే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే కాయలు చాలా రేట్లు డౌన్ అయిపోయాయి. కాయ ఎంతో బాగుంటే తప్ప మీరు తీసుకురాలేరు. ఎందుకంటే కాయను కోసుకొని తీసుకురావడము, అలాగే దానికి కూలీలు, బండ్లకి బాడుగులు, ఇక్కడ కూలీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి. ఇదిగోండి, ఎగుమతులు ఒక పక్క నడుస్తుంటే దిగుమతులు ఒక పక్క నడుస్తున్నాయి. ఓకే, రైతులు అయితే చాలా జాగ్రత్తగా కాయని అయితే తీసుకురావాలి బా. మంచి క్వాలిటీ కాయ ఉంటే తప్ప తక్కువ క్వాలిటీ కాయ తీసుకొచ్చారంటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే రేట్లు అలా ఉన్నాయి. మరి ఇవన్నీ చూసుకొని మీరు కాయనైతే మార్కెట్కి అయితే తెచ్చుకోండి. తక్కువ రేట్లు ఉండే కాయనైతే తీసుకొచ్చారంటే మీ జాబ్లోంచే డబ్బులు తీయాల్సి వస్తుంది, కాయ అంతా అమ్మినా కూడా. సో అలా ఉన్నాయి రేట్లు అయితే. ఓకే పర్లేదు, మేము తెచ్చి అమ్ముకుంటామంటే కూడా అమ్ముకోండి, ఏం ఇబ్బంది లేదు. కాయ అయితే రేట్లు చాలా డౌన్ అయిపోయాయి. ఇవాళ అంగళ్ళలో కూడా 460 రూపాయలు అయితే టాప్ రేట్ పోయిందబ్బా అంగళ్ళలో. ఇక్కడైతే 400 పోలేదు, నానా తంటాలు పడింది, 400 కూడా పోలేదు. ఓకే, ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరంతా చాలా నష్టపోయే అవకాశం ఉంది. అయినా కూడా కాయ తెంపుకొచ్చి ఇంకా నష్టం జరుగుతుంది కాబట్టి ముందే చెప్తున్నాను, క్వాలిటీ కాయ ఉంటే తెచ్చుకోండి. రేటు పడే అవకాశాలు అయితే, మంచి రేటు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఒకటే, కాయ అయితే బరిగానే తీసుకొస్తున్నారు. ఓకే, బయట రాష్ట్రాల్లో కాయ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ రేట్లు అయితే తగ్గిపోయాయండి. బయట రాష్ట్రాల్లో కాయ ఎక్కువ, పంట ఎక్కువ పెట్టినట్టున్నారు రైతులు. సో అక్కడ రేట్లు, అక్కడ కాయ ఉన్నందువల్ల ఇక్కడ వ్యాపారస్తులు కాయ కొనడం తగ్గించేశారు. అక్కడ కాయ అక్కడ సరిపోతూ ఉంటుంది కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏం చేయలేం, అంతా పైవాడి దయ. మనం చేతుల్లో ఏముండదు, కాయను పండించడమే రైతులకు తెలుసు. సో అది రేట్లు అనేవి మన చేతుల్లో ఉండవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచి క్వాలిటీ కాయ ఉంటేనే తెచ్చుకోండి. అప్పుడే మీకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. తక్కువ క్వాలిటీ కాయ తెచ్చి ఇక్కడ మీకు జేబుకి బొక్కబడే అవకాశం ఉంది కాబట్టి ముందే చెప్తున్నాను. ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మన వీడియోని చూసి లైక్ చేసి అలాగే కామెంట్లు పెడుతూ మంచిగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, రేపు పొద్దున్నే చూద్దాం దిగుమతి ఎంత వచ్చింది, ఏమి ఎట్లా అనేసి. ఓకే, రేపు పొద్దున్నే చెప్తాను దిగుమతి అదంతా డీటెయిల్స్ అంతా. ఓ రౌండ్ అయితే వేసుకొచ్చాను మార్కెట్ని. కాయ అయితే మండీల్లో ఆడాడ దింపుతున్నారు. సో ఇక్కడ కూడా వస్తుంది చూడండి ట్రాక్టర్ ఇంకోటి ఇక్కడికి టీవీఎస్ మండీలోకి. ఓకే అండి, రేపు పొద్దున్నే వీడియోలోకి వెళ్దాం మళ్ళీ. బాయ్.